అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకి కుట్ర జరుగుతోంది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇరానే ఏకంగా ఈ కుట్రకు తెరలేపినట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని హతమారిస్తే ఇజ్రాయెల్ ని ఓడించడం చాలా తేలికపాటవుతోంది. తమకి ప్రధాన శత్రువైనటువంటి ఈ యొక్క వ్యక్తిని హతమారిస్తే ఇక తమని ఢీకొనేవారే లేరనేటువంటి ఒక ఆలోచనతో ఇరాన్ ఉన్నట్టుగా ఏకంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఈ ప్రకటన చేశారు. నెతన్యాహు సుమారుగా 2 సార్లు డొనాల్డ్ ట్రంప్ పైన ఈ హత్య కుట్ర జరిగిందనేటువంటి ఒక మాటను మాట్లాడుకొచ్చారు. సో గతంలో కూడా ఈ హత్య కుట్ర జరిగింది. ఈ కుట్రకు సంబంధించి పెద్ద ఎత్తున మేమంతా సిద్ధంగా ఉన్నాం. నేను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన కుట్ర జరగనివ్వకుండా ఈ పిచ్చి మూకల దగ్గర ముష్కర్ల దగ్గర అంటే ఇరాన్ ఉద్దేశించి ఆయన మాట్లాడుకొచ్చారు. సో ఈ ముష్కర్ల దగ్గర అటు న్యూక్లియర్ వెపన్ ఉన్నా కూడా వారు ఏ దేశాన్ని కూడా వదిలిపెట్టరు. ప్రపంచ శాంతికి వారు ఎప్పుడు ప్రయత్నించారు. ప్రపంచ దేశాలను కూడా నెలకొల్పాలని ఒక ఆలోచనతో వారంతా ఉన్నారనేటువంటి మాట నెతన్యాహు మాట్లాడుకొచ్చారు. ఫాక్స్ న్యూస్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ట్రంప్ ఈజ్ ద నెంబర్ 1 ఎనిమీ టు ఇరాన్ అంటున్నారు ఆయన. సో ట్రంప్ అనే వ్యక్తి నెంబర్ 1 ఎనిమీ అంటున్నారు. సో దే ఆల్సో ట్రై టు కిల్ మీ, వారు నన్ను కూడా చంపడం కోసం ప్రయత్నం చేశారు. ఐఎమ్ హిస్ జూనియర్ పార్ట్నర్. ఎందుకో తెలుసా? ట్రంప్కి నేను జూనియర్ పార్ట్నర్ కాబట్టి. దే అండర్స్టాండ్ దట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈస్ అ గ్రేట్ థ్రెట్ టు ఇరాన్స్ ప్లాన్ టు వెపనైజ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ యూజ్ దెమ్. ఇరాన్ చేసేటువంటి ఆ కుట్రలకి కుయుక్తులకి న్యూక్లియర్ వార్ని తెరలేపాలనేటువంటి ఒక ఆలోచనకి డొనాల్డ్ ట్రంప్ అడ్డుగా ఉన్నారు కాబట్టి ఆయన్ని చంపాలని చూశారు. ఆయనతో పాటుగా నన్ను కూడా హతమార్చాలని ప్రయత్నం చేశారు. సో కాబట్టి నేను అడ్డుకున్నాను. నేను ఇప్పుడు ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ని అడ్డుకుంటున్నారని చెప్తున్నారని ఒకసారి బిఫోర్ ఐ కంటిన్యూ డైరెక్ట్గా నెతన్యాహు ఫాక్స్ న్యూస్తో ఏం మాట్లాడారో మీరు కూడా వినండి. Billions and billions through their intel, yes, they want to kill him. Look, he's enemy number 1. He's a decisive leader. He never took the path that others took to try to bargain with him in a way that is weak, giving them basically a pathway to enrich uranium, which means a pathway to the bomb, padding it with billions and billions of dollars. He took up this fake agreement and basically tore it up. He killed Qasem Soleimani. He said, made it very clear, including now, you cannot have a nuclear weapon, which means you cannot enrich. He's been very forceful. So for them, he's enemy number 1. Through their intel, yes, they want to kill him. Look, he's enemy number 1. He's a decisive leader. He never took the path that others took to try to bargain with him in a way that is weak, giving them basically a pathway to enrich uranium, which means a pathway to the bomb, padding it with billions and billions of dollars. He took up this fake agreement and basically tore it up. He killed Qasem Soleimani. He said, made it very clear, including now, you cannot have a nuclear weapon, which means you cannot enrich. He's been very forceful. So for them, he is enemy number 1. And when Donald Trump doesn't go, when he is lost, and ఏమంటున్నారంటే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ దీనావస్థకు వెళ్ళిపోతారో అలా వెళ్ళడు. ఆయన కాలబిరానికి ఏదో ప్లీజింగ్ మేనర్లో వెళ్ళడు. ఆయన డిసిసివ్ లీడర్, అంటే ప్రపంచ దేశాల్లో ఒకలా చాలా గొప్ప నాయకుడు అంటూ డొనాల్డ్ ట్రంప్ని అభివర్ణిస్తూ ఆయన అందరిలాగా కాళ్ళ బీరానికి చాలా దిగజారిన స్థితిలో ఆయన కాంప్రమైజ్కి వెళ్ళడు. ఆయన అటువంటి సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టే ఇరాన్కి నచ్చడం లేదు. హీఈస్ ఎనిమీస్ నెంబర్ 1. ఇరాన్కి ఆయన మొదటి శత్రువు అన్నట్టుగా చెప్తున్నారు ఆయన. అయితే గతంలో కూడా ఇదే రకంగా కొన్ని ప్రయత్నాలు ఇరాన్ చేస్తే దాన్ని తిప్పికొట్టింది అటువంటి మాటను కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. గతంలో ఒక వ్యక్తిని కూడా హతమార్చిందని చెప్పుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ నెంబర్ 1 శత్రువు, అమెరికా అధ్యక్షుడు, సమస్యని పరిష్కరించగల సమర్థ నాయకుడు. బలహీనమైన రీతిలో ఆయన ఎప్పుడు కూడా బేరాలకు వెళ్ళడు. బేరసారాలు చేయడానికి ఆయన ఇష్టపడరు. గతంలో కూడా ఒక నకిలీ ఒప్పందాన్ని ఆయన తిప్పికొట్టారు. కాసిం సులేమనీని మట్టు పెట్టారనేటువంటి మాటని నెతన్యాహు మాట్లాడుకొచ్చారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు, అంటే వారు యురేనియంను శుద్ధి చేయకూడదు, అందుకోసం ట్రంప్ కట్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ప్రధాన శత్రువుగా మారారు. అందుకే ఆయనను చంపాలని టెహరాన్ ప్రయత్నం చేస్తోంది అని చెప్పి నెతన్యాహు అన్నారు. ఇక ఇరాన్ ప్రపంచ దేశాలన్నింటికీ పెనుముప్పుగా మారుతోందని ఇజ్రాయెల్ ప్రధాని దుయ్యబట్టారు. ఏకంగా అందుకే మేము ఇరాన్ని అడ్డుకుంటున్నాం, ఇరాన్ని హతమారుస్తున్నాం, ఇరాన్ పైన అలుపెరగని పోరాటం చేస్తున్నామని చెప్పి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మాట్లాడుకొచ్చారు. అయితే ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి భీకర దాడులు ఇప్పటివరకు ఇరాన్ చాలా భారీగా నష్టపోయింది.
చాలా మంది అధికారులు మరణించారు, ఆర్మీ చీఫ్ మరణించారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మరణించారు. ఒక అచేతనమైన స్థితిలో ఇరాన్ నెట్టవేయబడింది. అయితే ఇప్పుడు నెతన్యాహు మాట్లాడుతున్న ఈ మాటలు చాలా హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఏకంగా డొనాల్డ్ ట్రంప్ని చంపేందుకు ఇరాన్ కుట్ర చేసింది అని చెప్పుకొచ్చారు ఆయన. గతంలో కూడా ఇటువంటి కుట్రల్ని అటు తిప్పికొట్టింది అమెరికాకు సంబంధించినటువంటి ఒక కుట్రదారైనటువంటి కాసిం సులేమానీని మట్టుబెట్టింది అమెరికా అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరి నెతన్యాహు మాటలపై ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఏకంగా ఇజ్రాయెల్ చాలా పక్కాగా చెప్తోంది అలీ ఖమేనీ టార్గెట్గా తెహరాన్లో దాడులు చేయబోతున్నామని చెప్తోంది. రష్యా అధ్యక్షుడు కూడా అలీ ఖమేనీకి చాలా స్పష్టమైనటువంటి ఒక సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. నీ ప్రాణాలు పూర్తిగా ప్రమాదం నెట్టవేయబడ్డాయి. నీవు కనుక నీ ప్రాణాలను కాపాడుకోలేకపోతే, నెగోషియేషన్ వెళ్ళకపోతే, శాంతి కోసం ప్రయత్నం చేయకపోతే నీ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందంటూ కూడా రష్యా అధ్యక్షుడు అటు అలీ ఖమేనీకి చెప్పినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, ఏకంగా డొనాల్డ్ ట్రంప్ హత్యకే కుట్ర చేస్తోంది ఇరాన్ అనే మాటని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మాట్లాడుకొచ్చారు. ఇది ఎలా ఎటువంటి పరిస్థితి దారితీయబోతోంది? అమెరికా డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ ఏముండే అవకాశం ఉంది? ట్రంప్ రియాక్షన్ కి సంబంధించి ట్రంప్ బహుశా ఇంకా నేరుగా అప్పుడే రంగంలోకి దిగాడా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రోజుకొక తెలుస్తుంది. నిన్న కాక మొన్నేమో 60 రోజులు అయిపోయింది, 61 రోజుకి వచ్చేసారు. ఇప్పటికే మీకు నా దగ్గర బిగ్గెస్ట్ ప్లాన్ ఉంది, ఇప్పుడు చేయబోయే అటాక్ మరి క్రూయల్ గా ఉండబోతున్నట్టు ట్రంప్ చెప్పిన నేపథ్యం మనం చూసాం. అయితే ఇప్పుడు ఇంకొక అడుగు ఏం చేశారంటే ట్రంప్ ఇరాన్ మధ్య భారత్ పాకిస్తాన్ లాగే చర్చలు జరిపిస్తాను, భారత్ పాకిస్తాన్ లాగే డిస్కషన్స్ జరిపించి ఈ డీల్ ని కుదిరిస్తాను అనే టైప్ లో మాట్లాడుకొచ్చాడు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది చాలా ఆసక్తికరంగా అయితే ఇప్పుడు ఇచ్చిన ఒక అంతర్జాతీయ వార్తా ఛానల్ కి ఇంటర్నేషనల్ న్యూస్ ప్లాట్ఫామ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఏం చెప్పాడంటే గతంలోనే ప్రయత్నాలు చేస్తుందంటే చెప్పడం ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఈ మాట్లాడుతున్న ఆశ్చర్య విషయం అది కాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద. అంటే ఒకవేళ గతంలో అంటే ఎలక్షన్స్ ముందు జరిగిన ఆ కాల్పులకు సంబంధించి ఇరాన్ చేయించిందా, ఇది బిగ్ క్వశ్చన్ మార్క్. అంతకన్నా ప్లాన్ కి వెళ్లే ప్రయత్నం జరిగిందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చే అంశాలాగా కనిపిస్తున్నాయి మనోజ్. కానీ ఇక్కడ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో తగ్గేదే లేదన్నట్టుగా మాత్రం వ్యవహరిస్తున్నాయి. కానీ ఇది ఎలా ఉంటుంది అనేది ఇది ఒక చంపపెట్టు అనే అంశానికి సంబంధించి మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న బాణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ట్రంప్ ని ఒక స్మూత్ వేలో నిన్న ప్రొజెక్ట్ చేసుకున్న సందర్భం ఉంది కాబట్టి ఇప్పుడు బాణాన్ని ఎక్కువ పెట్టాడు. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ ని చంపబోతున్నారు, అందుకే కుట్ర చేస్తున్నారు అని చెప్పి నెతన్యాహు మాట్లాడుకొచ్చారు. నిజానికి ఇరాన్కి ఆ పరిస్థితి ఉందా అంటే కనుక ఒకసారి ఆలోచించండి. ఇరాన్ ఇజ్రాయెల్ వైపుగా దాడి చేయడానికి ప్రధాన కారణం గాజా, లెబనాన్, సిరియాల పైన ఇజ్రాయెల్ దాడి చేయడమే. సో కొంతమంది అక్కడి వ్యక్తులని, హమాస్, హెజ్బోల్లాలకు సంబంధించిన వ్యక్తులని ఇటు ఇజ్రాయెల్ అంతమొందించింది. ఆ తర్వాత వారంతా కూడా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పైన తిరుగుబాటు దాడి చేశారు. ఇజ్రాయెల్ కూడా కొన్ని నష్టం వాటిల్లింది. అయితే వారందరికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వెపన్స్? గాజాకి, లెబనాన్కి, సిరియాలకి, హమాస్, హెజ్బోల్ లాంటి సంస్థలకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వెపన్స్ అనేది మాత్రం పరిశీలించినప్పుడు ఇరానే ఆ వెపన్స్ సమకూరుస్తోంది. పైపెచ్చు ఇరాన్ ఒక హెచ్చరిక జారీ చేసింది, నువ్వు హమాస్, హెజ్బోల్లాల పైన దాడి చేస్తే నీ అంతు తేలుస్తానని చెప్పి ఇజ్రాయెల్ పైన చాలా బాహాటంగానే వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. దీంతో ఇజ్రాయెల్ ఏం చేసింది, డైరెక్ట్ గా ఇరాన్ పైన రంగంలోకి దిగింది. ఇక ఇరాన్ అంతకంటే ముందే ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. తమకున్న ఐరన్ డోమ్ శక్తితో ఇజ్రాయెల్